తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్కు తాజాగా నోటీసులు సిట్ ఇచ్చింది. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు విషయంలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కేటీఆర్కు నివాసానికి వెళ్లిన పోలీసులు అక్కడే నోటీసులు అందజేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఇప్పటికే సిట్ బృందం విచారించారు.